జుట్టు బాగుందా నా జుట్టు బాగుందా మెల్లగా. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ రుచిత. ఈరోజు నా లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది సండే వ్లాగ్ అనమాట. నా సండే ఎలా ఉంటుంది, నా కిడ్స్తో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేదే ఈ వ్లాగ్. మన బిజీ లైఫ్లో మన మీద కేర్ తీసుకున్నా తీసుకోకపోయినా పిల్లల మీద అయితే కేర్ తీసుకోవాలి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. సో ఇలా మంత్లీ ట్వైస్ నేను మా ఆద్యకైతే హెయిర్ కేర్ డే అనేది పెట్టుకుంటాను అనమాట. సో ఇది ఇంట్లో న్యాచురల్గా చేసేవే అండి, బయటవైతే ఏం పెట్టొద్దు ఎందుకంటే పిల్లలు కాబట్టి. నేను ఇది మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకుని అందులో కొంచెం పెరుగు కొంచెం కరివేపాకు వేసి గ్రైండ్ చేసి ఇలా మంత్లీ 2 times పెడతాను. ఇప్పుడున్న వాటర్కి మన హెయిర్ అయితే చాలా లాస్ అయిపోతున్నాము. చిన్నప్పటి నుంచి మనం కేర్ తీసుకోక ఆ షాంపూస్ ఈ షాంపూస్ మారుస్తూ ఉండి మన హెయిర్ అయితే ఇప్పుడు పోతూ ఉంది. ఇంకా ఆద్య హెయిర్ అయితే బాగుంటుందండి స్ట్రాంగ్గా. ఇంకా ఆ హెయిర్ని అలాగే మెయింటైన్ చేయడం కోసం నేను ఇదైతే ప్యాక్ పెడుతూ ఉంటాను. ఇంకా తనకు ఎలాగో పెట్టాను. ఇంకా నా జుట్టు చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో. ఇంకా డెలివరీ అయ్యాక హెయిర్ లాస్ అనేది మనందరికీ కామనే. సో ఎప్పుడు మనం పనులు ఇవి కాకుండా సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంకా నేను హెయిర్కి అయితే ఈ మెంతులు అప్లై చేసేసుకుంటున్నాను. మనం చాలా మనీ ఖర్చు పెడుతూ ఉంటామండి మన హెయిర్ కోసం, స్కిన్ కోసము. నాకైతే అలా బయట పెట్టే మనీ ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్గా చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మనీ సేవ్ అయితే అండ్ అది న్యాచురల్ ప్రాసెస్ కూడా, అండ్ మనకు కూడా మనీ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను గంజి వాటర్ అనమాట, మనం అన్నం వండినప్పుడు అన్నం వంపుతాం కదండి, ఆ వాటర్లో ఇంకా నేను యూస్ చేసే షాంపూ వేసి మిక్స్ చేసి మంచిగా నేను అండ్ ఆద్య హెడ్ బాత్ అయితే చేసాము. ఎంత బాగుంటుందండి ఆద్య హెయిర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఏం జడ కావాలి ఆద్య? ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదండి, అన్నీ వాళ్ళకే తెలిసిపోతున్నాయి ఏ జడ కావాలి ఏ డ్రెస్ వేసుకోవాలని. నాకు ఈ జడ తప్ప అయితే ఏ జడ రాదండి. సో ఇంకా ఇద్దరం అయితే ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాం సేమ్గా బాగుంటుందని. నా హెయిర్ కన్నా తన హెయిరే బెటరేనండి. నా హెయిర్తో పోలిస్తే ఎంత సన్నగా ఉంటుందో. అందరికన్నా నా జుట్టు బాగుందా, మమ్మీ జుట్టు బాగుందా, నా జుట్టు బాగుందా? అందరికీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెయిర్ కేర్ అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ పార్క్ తీసుకువెళ్తున్నాను. మేము ఎవ్రీ సండే వెళ్తామండి పార్క్ ఈవినింగ్ టైంలో. సో పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఏమైంది, ఓయ్ ఏమైంది. ఇంకా పిల్లలతో ఉంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదండి అప్పుడప్పుడు. సో ఇంకా ఈ ఉయ్యాల ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నాకు సండే వస్తే మాత్రం వీక్లో పడిన స్ట్రెస్ అంతా ఆ రోజు పోతుందండి. ఇలా పీస్ఫుల్గా అండ్ పిల్లలతో సరదాగా బాగుంటుంది సండే. ఇలాంటి డైలీ లైఫ్ వ్లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.